1500 న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి వద్ద గుర్తించిన పోలీసులు. అందులో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు అనుమానం. నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ. గత ప్రభుత్వంలోని 2 పెద్దలు. డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలోనూ అతడి హస్తం. లావణ్య ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారిస్తున్నటువంటి అధికారులు పోలీసులు అంటూ చూస్తాను. ఆయన ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందులో లేరు, అన్ని డ్రగ్స్ కేసులో, ఆ కేసులో, ఈ కేసులో అన్నిట్లలో కూడా వీళ్ళ హస్తం లేనిది ఏది జరిగేటట్టు కావాలి, అంత అరాచకం జరిగిందనేది తెలుస్తూ ఉంది. సో మస్తాన్ సాయి అరెస్టుతో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. మస్తాన్ సాయిని విచారిస్తున్నటువంటి పోలీసులు కీలక అంశాలు రాబెడుతున్నారు. ఆయన హార్డ్ డిస్క్లో బీఆర్ఎస్ నేతల వీడియోలు ఉన్నట్టుగా సమాచారం అట. అబ్బాబాబా, ఇప్పటికే మస్తాన్ సాయి దగ్గర సుమారు 1500కు పైగా న్యూడ్ వీడియోలు ఉన్నట్టు గుర్తించిన సమాచారం. ఈ వీడియోలతోనే ఆయన పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తారు. గత ప్రభుత్వ హయాంలో 2 బడా నేతలు, ఓ మాజీ మంత్రి పిఏ అండ చూసుకొని ఇలాంటి నిర్వహణకు ఒడిగట్టినట్టు తెలుస్తుంది. 2021-22 ఏడాదిలో ఆయన దగ్గర వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర లావణ్య నిరికించేటువంటి ప్రయత్నం అట. సో ఇక్కడ వీళ్ళ గొడవ పక్కన పెడితే, మస్తాన్ సాయిది, లావణ్యది, రాజ్ తరుణ్ విషయం పక్కన పెడితే, ఇక్కడ ఈయన హార్డ్ డిస్క్లో బీఆర్ఎస్ నేతల వీడియోలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరా బీఆర్ఎస్ నేతలు? మాజీ మంత్రులా, లేకపోతే ఇంకే మాజీ ఎమ్మెల్యేలా, లేకపోతే వాళ్ళ పిఏలా, వాళ్ళ సిబ్బందా అనేది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీనిపైన చాలా సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాలి. విచారణ చేసి ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు వాళ్ళని కూడా విచారణకు పిలవాలని చెప్పేసి కూడా కోరుతాను. పిలిస్తే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం కనబడతా ఉంది.